ఖమ్మం జిల్లా రణపాలెం మండలంలో మొత్తానికైతే కారు ప్రమాదంలో ఓ తల్లితో పాటు చిన్నారి బిడ్డల మృతి ఘటన ఒక అనుమానాస్పదంగా నమోదవుతుంది. మొత్తానికైతే మాత్రం ఒక అక్ర సంబంధంతో తన సతమణితో పాటు చిన్నారి బిడ్డలు ముక్కు పచ్చలారిన చిన్నారి బిడ్డలకు మృతికి కారణమైందని చెప్పారు కుటుంబీకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం రణపాలెం మండలం బావోజీ తండాకు చెందినటువంటి బోడ ప్రవీణ్ ఆయన వృత్తిరీత్యా ఫిజియోథెరపీ డాక్టర్గా హైదరాబాద్లోని ఆయన విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలోనూ మరో పరాయి స్త్రీతో అక్ర సంబంధం ఉందని చెప్పి కుటుంబీకులు ఆరోపిస్తున్న నేపథ్యం గతంలో కుటుంబంలో అనేక పలుమార్లు కూడా గొడవలైన నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఆ గొడవలో భాగంగానే ఇటీవల కాలంలో కూడా బోడ ప్రవీణ్ అనే వ్యక్తి కూడా మరో యువతితో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ యువతి నర్సుతోటి అక్రమ సంబంధం నేర్పుకుంటూ మొత్తం ఇటీవల కాలంలో ఒక నెల రోజుల క్రితం కూడా కేరళ వెళ్ళేసి ఆ ప్రాంతం నుంచి కూడా మొత్తానికైతే మాత్రం తన యొక్క సహజీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలోనూ అనుమానాస్పదంగా భార్య తన భర్తపై ఉన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసుకుంటూ కుటుంబంలో ఘర్షణ జరిగిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి చివరకు ఒక మిస్టరీగా మృతి ఘటన నెలకొంటంతో కుటుంబీకులు మొత్తం కన్నీరు మునిరే నేపథ్యం. మొత్తానికైతే ఖమ్మం నగరంలో ఇప్పుడు మాచిరి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న మాచిరి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఈ కుటుంబీకులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందమ్మా ఇదంతా? బాబాయ్ కూతురు చిన్న అమ్మాయి. ఆ అమ్మాయికి మేము 5 సంవత్సరాలు మొన్న 25తో ఒక 5th యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది, 6th రన్ అవుతుంది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అండి. అసలు వాస్తవంగా అది యాక్సిడెంట్ కాదు, ఏదో కారు ప్రమాదం జరిగినట్టు యాక్సిడెంట్ అయినట్టు ముందే ప్లాన్ చేసి ఏదో చిత్రీకరించి అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ మన కళ్ళకు కనబడుతుంది, వాస్తవ పరిస్థితులు ఏంటంటే మన కళ్ళకు కనబడుతుంది అది కారు ప్రమాదం కాదు, హత్య అని మనం క్లియర్ కనబడుతుంది. ఎట్లాంటి కారు ప్రమాదం జరిగితే తనకొక్కడికే దెబ్బలు తగలకుండా వీళ్ళు ముగ్గురికి తగలాలి కదా, ముగ్గురు ఒకే దెబ్బలు ఎటువంటి గాయాలు కనబడకుండా ఒంటి మీద చనిపోవడం అనేది ఇది హాస్యాస్పదం. కాబట్టి దీని మీద తక్షణమే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అర్హులైన దోషులకు శిక్షించాలి. అదేవిధంగా మాకు న్యాయం జరగాలి. మేమేదో అమ్మాయిని సంసారం చేయమని పిల్లనిచ్చినాం, కానీ మాకేదో శవం ఇచ్చి హత్య చేసి మాకు అప్పచెప్పమని అనలేదు. మేము ఆ రకంగా గతంలో కుటుంబం సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరోవైపున కూడా పరాయి మహిళతోటి అక్కడ సంబంధం ఉంది, సహజీవనం కూడా చేస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఆయన కేరళ కూడా వెళ్ళినట్టుగా ఆరోపణలు వినపడుతుంది. నిజమేనా ఇదంతా? నిజమే. మా అక్క సొంత 15 రోజులు కేరళ వెళ్ళాడు. మాకేమో బెంగళూరు బెంగళూరు ఒక 10 మంది మా ఎండి సార్ పర్మిషన్ ఇస్తే మేము 15 మంది వెళ్ళాము. అక్కడ బెంగళూరు వెళ్ళి మేము వర్క్ చూసుకున్నామని చెప్తే తర్వాత మాకు బోర్డింగ్ పాస్ దొరికింది. బోర్డింగ్ పాస్ దొరికితే దాన్ని బట్టి నేను కొచ్చి వెళ్ళానని తననే ఒప్పుకున్నాడు. మళ్ళీ తననే ఒప్పుకున్న తర్వాత మళ్ళీ సరే అకంతా హైదరాబాద్లో ఏం జరిగిందంటే హైదరాబాద్లో ఒక విధంగా మమ్మల్ని టార్చర్ చేపిస్తుండు. అక్కడ మా అక్క బతకలేదు, అక్క ఉండలేదు అని మాకు అనిపించింది. అక్కడ నుంచే భావస్థానే తీసుకొచ్చాము మేము అక్కని. ఇక్కడ ఈ చుట్టుపక్కల అందరూ మా వాళ్ళే అని మేము అక్కడ ఉంచితే ఇక్కడ వీళ్ళు ఒక విధంగా ప్రీ ప్లాన్డ్గా చేసి ముందే అక్కని చంపేసి ఉంటాడు. చంపేసి అది ఒక కార్ యాక్సిడెంట్ లాగా చిత్రీకరించిండు. మృతదేహం పైన ఏమన్నా కొట్టిన ఆనవాళ్ళు కానీ మొత్తం ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఏమన్నా బ్లడ్ ఏమన్నా డామేజ్ లేకున్నాయి? దాని మీద ఒంటి మీద గాయాలు లేవు, కానీ అక్క చేతికి మాత్రం ఇంజెక్షన్ ఇచ్చినట్టు మార్క్ ఉంది. సరే కార్ యాక్సిడెంట్ అయితే అందరికి నలుగురికి దెబ్బలు తగలాలి, మళ్ళీ వీళ్ళ ముగ్గురికి తగలే బావకు మాత్రం తగిలింది. అది ఎందుకు? ఆయన దర్జాగా ఆరోగ్య హాస్పిటల్లో ఐసీ బెడ్రూమ్లో కూర్చొని ఏసీలో ఉండి నిల్చుంటాడు, కూర్చుంటాడు, పడుకుంటాడు, తాగుతాడు, తింటాడు, అంతా దర్జాగా మాట్లాడుతాడు, లేచి మాట్లాడుతాడు. ఇప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళు చావలేదు, బతికే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు ఏసీ రూమ్లో. అసలు దెబ్బలు తగలని ఎట్లా చనిపోతారండి? ఇదంతా మనకి కరెక్ట్గా కనబడుతుంది కదా. ఆయన ప్రీ ప్లాన్డ్గా కావాలనే ఇదంతా ముందే ప్లాన్ చేసుకొని ఇదంతా హత్య చేసి ఇదంతా కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో మనకి అది కనబడతా ఉంది క్లియర్గా. కాబట్టి మనం దీన్ని అసలు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది, వాస్తవంగా ఉంది. అది కేరళ అమ్మాయిలతో అక్కడ హాస్పిటల్లో ఏదో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఇదంతా జరుగుతుందని. సరే ఏదన్నా వాళ్ళ భార్య భర్తలు కూర్చొని పరిష్కరించుకోవడం, లేదంటే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కూర్చొని పరిష్కరించే విధంగా వాళ్ళు చేసుకుంటారు అనుకున్నారు. కానీ వాళ్ళ ప్లాన్లు ఫెయిల్ అయిపోయినాయి. కాకపోతే వాళ్ళు ఈ రకంగా మనం ఈరోజు ఈ హాస్పిటల్లో కూర్చొని మనం ఇట్లా కలుసుకుంటాం అనుకోలేదు. మన ఈ దురదృష్టవశాత్తు మనం ఇట్లా కలుసుకుంటున్నాం. కాబట్టి మేము ఏదో ఆయనకి శవం ఏదో మా అమ్మాయిని చంపారు బాబు అని ఆయన చేతిలో పెట్టలేదు. మేము ఏదో సంసారం చేసి మంచిగా పిల్ల పాపలతో 100 ఏళ్ళు బతుకుతారు, 100 ఏళ్ళు బతుకుతారని ఇచ్చాము మేము. కానీ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది మా ఇంట్లో ఆడపిల్లలు జరిగింది కాదు, ఏ ఇంట్లో ఆడపిల్లలు కూడా జరగడానికి వీల్లేదు. ఏ ఇంట్లో ఆడపిల్లలు ఇట్లాంటి జరిగితే మాత్రం కఠినంగా శిక్షించాలి, వాళ్ళు శిక్షించబడాలి. ఆ ప్రవీణ్కి ఉరి శిక్ష విధించాలి. అదేవిధంగా ప్రసాద్, మంగిలాలు, అఖిల్ వీళ్ళు ముగ్గురికి కూడా కఠిన కారాగార శిక్ష
వీళ్ళు మమ్మల్ని నమ్మించారు. వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. కానీ మాకు నమ్మించారు వాళ్ళు. మేము మీ అమ్మాయి బాగానే ఉంది, మీ అమ్మాయికి ఏం కావట్లేదని వీళ్ళు ముగ్గురు. మెయిన్గా అఖిల్ వాళ్ళ నాన్న ఇంకా ఈ ప్రసాద్ రామనగర్ తండ. వీళ్ళు ముగ్గురు ఒక విధంగా మమ్మల్ని తీసుకొచ్చారు. మమ్మల్ని బాగానే ఉన్నారు, బాగానే బతుకుతున్నారు, అందరు ఇక్కడ బాగానే 17 days ఉన్నారు. ఇక్కడే 17 days బాగానే ఉన్నారు అని చెప్పుకొని వచ్చారు. తీరా బర్త్డే వాళ్ళకి 26న వాళ్ళ మ్యారేజ్ డే. కేక్ కట్ చేయించుకోవడానికి నేను వస్తా అక్క, నేను వచ్చి బండి మీద వచ్చి నీకు కేక్ కట్ చేయించుకొని నేను తీసుకెళ్తా ఎక్కడైనా మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేసేస్తా అని చెప్తే, లేదు బావా నన్ను అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్ళాలని చెప్పిండు. కానీ తర్వాత రోజు ఫోన్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సరే నెక్స్ట్ రోజు నేను వచ్చేస్తారా అని చెప్పింది అక్క. సరే ఆయన ఏమో సరే నేను వచ్చి తీసుకొస్తా అక్క, నేను బండి మీద తీసుకొస్తా అని చెప్పా. అయితే వద్దు నువ్వు రావద్దు, ఎవడు రా నువ్వు అన్నాడు. అలాగే అన్నాడు నాకు. అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంటే అబ్బాయి ఏదైతే ప్రవీణ్ ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా వచ్చారు ఇక్కడ ఎవరు రాలేదు. ఇప్పటివరకు ఎవరు రాలేదు. మేము పొద్దున్న నుంచి పోలీసులకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. నిన్న నైట్ నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వట్లే. మమ్మల్ని ఆపుతున్నారు. ఇంకా మేము మా అక్క, మా పెద్దక్క, నేను, మా పెద్దనాన్న కొడుకులు 2, ఒక అక్క, మా బాబాయ్కి 2 కొడుకులు. మా ఫ్యామిలీకి 2 అక్కలకు నేను ఒకనే. మిగతా వాళ్ళ పెద్దక్క పెళ్ళి అయిపోయింది. మా పెద్దక్కకి 2 బాబులు. సో అసలు మీరు చెప్పండి, ఈ మిస్టరీ ఏంది, ఈ మృతికి గల కారణాలు ఏంటి? చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటారు, అక్కడ సంబంధం అంటున్నారు, అసలు మీ డెత్కి సంబంధించిన ఎలాంటి దెబ్బలు కూడా లేవు అంటున్నారు. అసలు మీరు ఎలా చూసుకోవచ్చు మీ చెల్లి విషయం? నేను హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో ప్రిపేర్ అవుతూ ఉన్నాను సార్. దిల్సుఖ్నగర్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను వీక్లీ వన్స్ వాళ్ళ దగ్గర పోతాను. వీళ్ళు అత్తాపూర్లో ఉంటారు. అత్తాపూర్లో అక్కడ జర్మంటెన్ అనే హాస్పిటల్లో ఫిజియోథెరపీ డాక్టర్గా చేస్తారు మా బావగారు. అయితే నేను వీక్లీ వన్స్ వెళ్ళినప్పుడు నేను గత 2 years నుంచి అక్కడే ఉంటాను సార్ వాళ్ళు. నేను అక్కడక్కడ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను మధ్యలో. అంటే నాకు ఆరోగ్యం బాగాలేక అప్పుడప్పుడు ఏదో పోతూ ఉంటాను. ఆ టైంలో వాళ్ళు ఒక్కరోజు కూడా సంతోషంగా భోజనం చేయలేదు సార్. నేను వాళ్ళని మామూలుగా ఏందని పరామర్శించలేదు. ఎందుకంటే ఫ్యామిలీ గొడవలు కదా, చెల్లి ప్లస్ బావ కాబట్టి సర్దుబాటు చేసుకుంటారు. అంటే ఫ్యామిలీ గొడవలు కదా, వాళ్ళు మంచిగా ఉంటారనే ఉద్దేశంలో మంచిగా ఇన్కమ్ కూడా మంచిగా వస్తుంది, మంచిగా ఉంటారే అనుకున్నా. కానీ ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటారు సార్. ప్రశాంతంగా ఏ ఒక్క రోజు కూడా భోజనం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆ కేరళ అమ్మాయి వల్ల చేయలేదు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ జరిగినట్టు చూసారా మీరు? ఏ అమ్మాయి సార్? హాస్పిటల్లో వెళ్ళాను సార్. కేరళ అమ్మాయి అనేది పర్టికులర్గా నేను చూడటం అంటే ఒక అమ్మాయి అంటే ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మామూలుగా డాక్టర్ వైజ్ అన్నప్పుడు నర్సుతో మాట్లాడతారు. ఎవరు ఏంటంటే నర్సురా ఇక చెప్పాలి కదా అట్లా సజెషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు సార్. ఆ రకంగా చెప్తారు. ఇప్పుడు ఈ కారు యాక్సిడెంట్ అయితే కాదు సార్, యాక్సిడెంటే కాదు. ఇది ఖచ్చితంగా అతను చేసినటువంటి హత్యగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అతనికి కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుకుంటాను. బావోజీ తండ సార్, బావోజీ తండ, రఘునాథపాలెం మండలం. మొత్తానికైతే మాత్రం మృతికి సంబంధించిన అనుమానాలు చాలా వరకు కుటుంబీకులకు వేధిస్తారు, అంటే వాళ్ళు వెంటాడుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగినటువంటి హత్యగా వీళ్ళు పరిగణిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే బావోజీ తండాకు చెందినటువంటి బోడ ప్రవీణ్ తన పథకం ప్రకారమే ఏదో ఒక ఇంజక్షన్ చేసి హతమార్చినట్టుగా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇంతవరకు ఎవరు కూడా సమీప మాచురి దగ్గర కావచ్చు లేదా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో కూడా రాకపోవడంతో ఇంకా అనుమానాలు కాదు ఇంకా నివృత్తం అవుతున్న నేపథ్యం అయితే ఉన్నదని చెప్పని ఈ కుటుంబీకులు అంటే బాధితుల కుటుంబీకులు ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇది ఎక్కువ తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.